यूट्यूब लाइव पास यूर भाई नेक्स्ट मैच और दो क्या वाला सुन रहा है आवाला प्लीज సాయంత్రం ఆడతా చికెన్ వండే కబడ్డీ లేదుగా పబ్లిక్ కూడా మాట్లాడనేది ఓకే బోత్ ది కెప్టెన్స్ 10-10 అన్న అనిల్ అన్న పాస్ గుడిపాడు నా సలీం అన్న నైస్ కోట అన్న ఎలక్ట్రిసిటీ అన్న లైట్ చక్కగా పడేవి యు లైన్ అఫీషియల్స్ అరే బాబు లైన్ అఫీషియల్స్ ఉండాలి కంపల్సరీ మ్యాచ్ ఓవర్ ఉంటుంది ఎంబై ప్లేస్ లేనా ఎంబై గాని రుద్రవరం సబ్స్టిట్యూట్ సైడ్ కూర్చోండి ఎంబై ప్లేస్ అరే రాండ్రా గోనవరం ఇది ఆది గోనగల్ల ఇద్దరు రండి లైన్ నెంబర్ గంట పోరా గోనగల్ల ఇద్దరు రావాలా ప్లీజ్ నాగా నెంబర్ 1 బెదించర్ల ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నాడు బెదించర్ల రైడర్ నాగరాజు నీ ఆట కోసం బెదించర్ల ప్రేక్షకులందరూ ఎదురు చూస్తున్నారు సూపర్ రైడ్ ఆడాల్సిందే కోరుతున్నాం నెంబర్ 7 గుడిపాడు శబాషా బేటా తొందరగా పడ్డాడు బెదించర్ల ప్లేయర్ గుడ్ టచ్ నెంబర్ 5 అర్జున్ రైట్ చేస్తున్నాడు కంట్రోల్ ద కెప్టెన్ టీమ్ ఓన్లీ ఒక్కరే మాట్లాడాలి గుడ్ బోనస్ వన్ బోనస్ పాయింట్ బెదించర్ల బాయ్ సలీం ఈ మ్యాచ్ గెలిస్తేనే వాళ్ళ సేఫ్ ఉంటుంది yes బోనస్ వన్ పాయింట్ గుడ్ బాల్ మా మహేష్ వచ్చాడు జడ్జి నెంబర్ 4-5 అన్ని పాయింట్ తీసుకుపోతాడు ఇప్పుడు ఒకసారి కేకులు వేస్తేనే మహేష్ అవా మహేష్ ముందందరూ ఉన్నాడు మహేష్ ముద్దోలా కాలేలే నువ్వు ఉండడానికి 5 మంది తీసుకుపోవాలా బోనస్ కాలేదు మహేష్ లోపల దొక్క వచ్చింది పాయింట్ నాగరాజ్ చాలా చక్కటి కవరింగ్ అది లే చెక్ చేసుకోరా అవా మహేష్ మహేష్ మళ్ళా రెండో రైడింగ్ ఆడుతున్నాడు ఈసారి పాయింట్ తేవాలని కోరుకుంటున్నాము తెచ్చినాడు మహేష్ బాడీ ఏంటంటే మహేష్ ఎవరు ఆపలేరు వన్ సైడ్ వారైపోవాలా నెంబర్ 4 గుడిపాడు నుంచి రైట్ చేస్తున్నాడు అవతల సెటిల్ వచ్చాడు బాబు మాట్లాడకూడదు గుడిపాడు రెడ్ కార్డ్ ఇస్తా మీ పిల్లలు యువతలకు వచ్చాడు నెంబర్ 8 యువతలకు వచ్చాడు మాట్లాడకూడదు రెడ్ కార్డ్ ఇస్తే బయటకి తొందర పడుతున్నారు మీరు ఫస్ట్ వార్నింగ్ బెదించర్ల ఎస్ఎంటీ గ్రీన్ కార్డ్ పాటిస్తాడు కార్డులు లేవా కళలో కూడా కనాలండి చూపిస్తా రెడ్ కార్డు మ్యాట్ ఎల్లో కార్డు గ్రీన్ కార్డు అన్ని ఉంటాయి సిస్టమ్ అంటే అన్ని ఉంటాయి మా అక్కడ గ్రీన్ కార్డు అంటే వార్నింగ్ రెడ్ కార్డు చూపించాలంటే టోర్నమెంట్ ఆడకూడదు బయటికి వెళ్ళిపోవాలి నా దయచేసి దూరం చేసి దూరం వేసుకోండి ఇక్కడ వీడియోలు కానీ ఇక్కడ దూరం నుంచి తీయాలా ఇక్కడ ఎవరు ఉండవద్దు స్కోర్ సైజ్కి వెళ్ళి
గౌస్ ఆడటం అంటే ఇంకా ఉంటాడు ఫోటో వీడియో తీస్తున్నాడు. మహేష్ నువ్వు ఆడగా టీంకు వచ్చారా ఒకటేలే నువ్వు దున్నుతూనే మ్యాచ్ గెలిచేది ఇక లేదంటే లేదు చూడు. లైన్ అవతల దొరికితేనే బోనస్, అందులోని బోనస్ ఇయ్యరు. నెంబర్ 4 ఎక్సలెంట్ ట్రై చేస్తున్నారు గుడిపాడు నుండి. ఇప్పుడు వచ్చింది బోనస్. మీరేం అంపేర్తో మాట్లాడదు, మాట్లాడితే టెక్నిక్ పాయింట్ వస్తుంది. నెంబర్ 5 నెంబర్ 45. దిస్ ఇస్ ద లాస్ట్ వార్నింగ్. బేతజల 45 and 5. మ్యాచ్ అద్భుతమైన మ్యాచ్. ప్రేక్షకులు రెండు టీంలకు ఎంకరేజ్ చేయాలి. సాయి నెంబర్ 6 ఓకే హాఫ్ బ్లాక్ కొట్టాడు. ఓకే నెక్స్ట్ టైం బెటర్ లక్. అర్జున్ నెంబర్ 5. Yes. 1, 2, 3. 3 points. Super right. Super right. సూపర్ రైట్. వాడు అంజి అర్జున్ 3 పాయింట్స్ సాధించాడు. 1, 2, 3 లైన్ గా అంపేర్ అంపేర్. అదే లేచి చూడు. ఏం చేస్తున్నావు? అడవి కూర్చోబెట్టు. వచ్చాడు వాళ్ళ కానీ నువ్వు కూడా మ్యాచ్ వాళ్ళ నంబర్ 45 ఆగు. నంబర్ 45 నంబర్ 45 ఎందుకు 10 సార్లు ఆర్మెంట్ గిరిగాడి మహేష్ గిరిగాడి ఎన్నిసార్లు ఎందుకు మాట్లాడదా నువ్వు మెంబర్లు స్టాప్ టాకింగ్. మేము ఉన్నామా లేదా? సెల్ ఫోన్ ఎందుకు వస్తున్నావు? అంపేర్లు ఉండగా నువ్వు మాట్లాడకూడదు. మహేష్ నువ్వు మాట్లాడకూడదు. రూల్ ప్రకారం ఏం ఆడు. 45 మహేష్ నువ్వు స్పోర్టింగ్ స్పిరిట్ వల్ల అంపైర్స్ కి అబ్జెక్షన్ ఫాలో అవ్వాలి. ప్రతిసారి ఆలోచించు. గుడ్ టచ్. పాయింట్ బెదిరించారా? నెక్స్ట్ మ్యాచ్ సార్, నెక్స్ట్ మ్యాచ్ బేతంచెర్ల కోటాపేట వర్సెస్ బేతంచెర్ల హెచ్ఎంటి. మీరే మెసేజ్ చెప్పండి. బెదిరించాల కోట టీం ఒకటి ఉంది. అన్ని బెదిరించాల టీంలో ఉంటాయి ఈసారి. డ్రెస్సులు ఉన్నాయా? సేమ్ డ్రెస్లా సేమ్ ఇన్నర్లు అయితే వేసుకోదండి. ఓకే నెక్స్ట్ సామవరం వర్సెస్ ఎంబాయ్. రెండు టీం రెడీగా ఉండాలి. దాని తర్వాత బేతంచెర్ల హెచ్ఎంటి వర్సెస్ కోటాపేట రెడీ ఉండాలి. ఎంఐ వాళ్ళు వెళ్ళిపోండి. నెక్స్ట్ మ్యాచ్ రెడీ ఉండాలా? ఎవరు మాట్లాడదు, అంపైర్ చూసుకుంటారా? వెరీ గుడ్ రైట్. అబ్సెంట్ టైమ్ అవుట్. లైన్ నెంబర్ చేంజ్ చేసుకోండి. లైన్ నెంబర్స్ ఓకే
ఎందుకంటే ఆపోజిట్ కాబట్టి వేరే ఊరిలో ఉండాలి. థర్డ్ రైట్, రైట్, కంపల్సరీ పైన తీసుకుపోవాలి. లేదు టైం పెట్టారా? ముగ్గురు. ఆడ బయటకు వచ్చా ప్లేయర్ ఇడా. ఇక్కడ ప్లేయర్ బయటకు వచ్చేసినాడు అడిగా బయటవా. రైట్ సార్ ప్లేయర్ బయటకు వచ్చి కూర్చున్నా కూడా మరి లేదంటారా? తొక్కలేదు. బోనస్ సాధించాడు మహేష్. సూపర్ రైడ్ కావాలా మహేష్? బోనస్ కాదు, బాహుబలి వచ్చింది వచ్చింది. చేయలేపు భాయ్. లేదు చేయలేకపోకుండా ఏం చేస్తారా మీరు? 5 పాయింట్లు కనిపిస్తుంది ఈ నుంచి, కానీ ఒక్క బోనస్ వచ్చింది. జస్ట్ మిస్. నెంబర్ 7 మహమ్మద్ రైట్ చేస్తున్నాడు గుడిబార్ నుండి. Yes, 2 + 2 4 points. గుడిపాడు కమాన్ గెలిచారా బాయ్స్? 4 నిమిషాలు ఆడాలి అందరూ. ఎక్కండి మహేష్, మ్యాచ్ నీ మీద ఆధారపడి ఉంది. పోరాడాలా, పోరాడితే పోయేదేం లేదు. ఎన్నో బోనస్ పాయింట్ పెద్దచర్ల. హలో మధ్యకన్నా అన్న ఇట్లా లోపల రండి. జయలక్ష్మి మధ్యకన్నా ఇట్లా రాండి అన్న, లోపల రండి అన్న, లోపల రండి, పైన కూర్చుంది రండి. శ్రీ అంబాపురం మధురెడ్డి గారు, మధుప్రకాష్ లారీ ట్రాన్స్పోర్ట్ వారు 3వ బహుమతి 10,000 రూపాయలు ఇచ్చారు. వారు ఇప్పుడు చేయలేపండి నా ఫస్ట్ లే అరవింద్ మేడ కదా చేయలేపురా. మేడ ఎంతసేపు అని చేయలేపు. ప్లీజ్ వెల్కమ్ సార్. 3వ బహుమతి తాత ఇప్పుడే మన ముందుకు అంబాపురం మధురెడ్డి గారు, మధుప్రకాష్ లారీ ట్రాన్స్పోర్ట్ గారు వారు ఇప్పుడే వచ్చారు. థ్యాంక్ యూ సార్, వెల్కమ్ సార్. నెక్స్ట్ మ్యాచ్ ఎంబాయి టీం కోర్టు దగ్గర రావాలి, అలాగే సామవరం టీం కోర్టు దగ్గర రావాలి. శ్రీదేవి భూదేవి సమేత చెన్నకేశ్వర స్వామి తిరునాళ్ళ సందర్భంగా రోటరీ క్లబ్ వారి ఆధ్వర్యంలో కర్నూలు నంద్యాల జిల్లా స్థాయి హోమ్ కబడ్డీ హోమ్ టీమ్స్కి ముఖ్య దాతలు థర్డ్ రైట్. ముఖ్య దాతలు మొదటి బహుమతి 20,000 రూపాయలు శ్రీ బుగ్గన ప్రభాకర్ రెడ్డి గారు. రెండవ బహుమతి 15,000 రూపాయలు దాత శ్రీ ఎం ప్రేమ్ స్వరూప్ గారు. మూడవ బహుమతి దాత 10,000 రూపాయలు శ్రీ అంబాపురం మధురెడ్డి గారు, మధుప్రకాష్ లారీ ట్రాన్స్పోర్ట్. అలాగే నాలుగవ బహుమతి 8,000 రూపాయలు శ్రీ దుర్గా రామసుబ్బారెడ్డి గారు, శివజ్యోతి లారీ ట్రాన్స్పోర్ట్. వారి చేతుల మీదుగా ఈ ప్రైజులన్నీ మన ముందు ముఖ్య అతిథి
అంబాటి మదిరెడ్డి గారు ఉన్నారు, చాలా సంతోషం సార్. అలాగే రెండో బహుమతి దాకా శ్రీ ఎం ప్రేమ్ స్వరూప్ గారు కూడా ఇచ్చేయినారు. థ్యాంక్ యూ సార్. అనౌన్స్ చేసిన బ్రాప్లీ వర్సెస్ ముద్దవరం. చూసాడండి బ్రాప్లీ చిన్న కొట్టండి వాళ్ళు మనల్ని నేర్చుకుంటున్నాను. ముద్దవరం వాళ్ళు చిన్న కాడాల స్కోర్ అవుట్. అదే ముద్దవరం ఫస్ట్ ప్లేస్ కొడతాయి కాబట్టి గుడిపాడు 19. ముద్దవరం రెడీ సిద్ధంగా ఉంది. బ్రో సర్కార్ బ్రో ఫుల్ కొట్టు. లాస్ట్ బెంచ్ 20-11. 20 గుడిపాడు, 11 బేతంచెర్ల. నిజంగా ఈ వాతావరణము, ఈ ప్లేసు, ఫంక్షన్ హాలు మనకు స్పాన్సర్ చేసిన రామకృష్ణారెడ్డి అన్న గారికి, అదేవిధంగా రాజేష్ అన్న గారికి, ఇద్దరికి ఈ ప్రేక్షకులందరూ అతను కంపల్సరీ మనం గుర్తుపెట్టుకోవాల్సిందే కోరుతున్నాం. ఈరోజు మనం చల్లని వాతావరణంలో చేసుకుని ప్రశాంతంగా చూస్తున్నామంటే అన్న ఆశీర్వాదంతోనే మనకు పర్మిషన్ ఇచ్చాడు. అడగగానే అన్నకు మా తరఫున, కమిటీ తరఫున ధన్యవాదాలు మరోసారి తెలుపుకుంటామన్నా. మళ్ళా ప్రతి సంవత్సరం ఇదే ప్లేస్ మాకు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. కబడ్డీ టోర్నమెంట్ ఎప్పుడు జరిగినా బేతంచెర్లలో ఇదే ప్లేసు ఇక్కడే జరపాలని మా వ్యామోపదం చొప్పున కోరుతున్నాం సార్. కంపల్సరీ ఎప్పుడు జరిగినా ఇక్కడే ఈ ప్లేస్లో జరగాలని మనం శివ కోరుతున్నాము. ఎందుకంటే ఈ బేతంచెర్ల మొత్తం బాధ్యతలంతా ఆయననే బరువు మోసుకుంటున్నాడు, వీరారెడ్డి అన్నకే. కాబట్టి అన్న దగ్గర ఎప్పుడు జరిగినా ఇక్కడే జరగాలని కోరుతున్నాం మ్యాచెస్. బాబు ఓకే గడరావు జిల్లాలో ఎక్కడ లేదు ఇట్లాంటి సౌకర్యం. మన కర్నూలు డిస్టిక్ కానీ, నంద్యాల డిస్టిక్ కానీ స్టేడియంలోనే లేదు ఇట్లాంటి సౌకర్యం ఉంటుంది. నెక్స్ట్ మ్యాచ్ ముద్దవరం వర్సెస్ ప్రాబ్లీ టీమ్. ఈ రెండు మ్యాచ్ నెక్స్ట్ మ్యాచ్ ఫస్ట్ సెకండ్ ఆడిపోయే మ్యాచ్లు అవి. కాబట్టి చాలా ప్రేక్షకులు ఎక్కడ మిస్ కాకూడదు ఆ మ్యాచ్కి. అక్కడ ఎత్తు పందాలు కూడా జనాలు లేరు, కబడ్డీ కోర్టు కూడా జనాలు పట్టుకున్నారు. ఇక్కడ ముషనుడన్నా ఇటు రాన్న స్టేజ్ దగ్గరికి. ముషనుడన్నా ఇటు సైడ్ రా. ముద్దవరం బి సీతో బాబు. నెక్స్ట్ ముద్దవరం సి రెడీ ఉండాలా. దాని తర్వాత మ్యాచ్ కూడా చూసుకోవాలి సార్. గెస్టులు అందరూ ఈవినింగ్ అనేటప్పుడు చల్లని వాతావరణము, బహుమతి దాతలు అందరూ స్టేజ్ దగ్గర వచ్చారు. ఇంకా జరగబోయే మ్యాచ్లు ఇంకా మంచి మ్యాచ్లు ఉంటాయని మనమే చేస్తున్నాం సార్. చాలా చక్కటి మ్యాచ్లు ఉంటాయి. ఇంకా ఏజెన్సీలలో మొట్టమొదటిసారిగా రాష్ట్ర స్థాయి హోమ్ టీంలో ఈ విధంగా ప్రారంభం కావడం ఇదే మొదటిసారి అనుకుంటాను. ఆల్రైట్, కంపల్సరీ పాయింట్ తేవాలి. ఆల్రైట్, మాట్లాడకూడదు అంపేర్ చెప్పినాక.
ఆడు కాల్ రైడ్ మీ డెసిషన్ మీరు తీసుకుంటాను. అంకట్ చేసా పెడమా. మీ ఆట కాదు ఇది, అఫీషియల్ చెప్పినట్టు వినాలా. మాట్లాడేది ఎవరు? ఒరే బాగలేని దాట్లేదు, నువ్వు బోనస్ అడుగుతున్నావు. నువ్వు నా మళ్ళా కష్టపడింది వచ్చినావు. చూడరావుడు మీ ఊరేనా ఎట? నువ్వు ఆడాలక 5 మైండ్లు వేస్తావు, మ్యాచ్ గెలుస్తావు. నెక్స్ట్ మహేష్ మళ్ళా 3కి వస్తాడు. డిసైడ్ చేయి, మ్యాచ్ అయిపోయింది. ఇక కొట్టాలా 3 4 5 4 4 పాయింట్స్. మేము ఏమనుకుంటామా? పోకూడదు పోకూడదు అంతే. ఈసారి రెడ్ కార్డు ఇచ్చి పెట్టి సార్. ఇక్కడ నేను నా అంపేర్ ఉన్నాడు, 1 పాయింట్ వేసి ఈసారి వస్తే టైం ఆఫ్. 3 పాయింట్లు వచ్చినా మనం ఇంకా ఉంటాము. ఓకే మహేష్, ఇదే ఆట ముందు ఆడాలా మహేష్? డిసైడ్ ముందర చేయాలి.